హలో అండి. వెల్కమ్ టు వీ కుక్స్ 17. ఇవాల్టి రెసిపీలో వింటర్ స్పెషల్ అనొచ్చండి. పావు బాజీ రెసిపీ చూపించబోతున్నాను. చాలా టేస్టీగా, కలర్‌ఫుల్‌గా ఉంటుందనమాట. మనం వింటర్‌లో వెదర్ అనేది కూల్‌గా ఉండడం వల్ల ఈవినింగ్‌లో ఏదైనా హాట్‌గా తినాలి అనుకుంటూ ఉంటాం కదా! సో, బయటికెళ్ళి మనం ఆ అన్‌హైజినిక్ ఫుడ్ తినేదానికంటే ఇంట్లోనే కొంచెం హెల్తీగా, టేస్టీగా చేసేసుకోవచ్చండి. ఇంట్లో చేసుకుంటే హైజినిక్కే కదా! సో, వింటర్‌లో అయితే అస్సలు బయట ప్రిఫర్ చేయకండి బయట ఫుడ్‌ని. పావుకి బదులుగా మీరు బన్ కూడా తీసుకోవచ్చండి. కొంచెం బడ్జెట్ తక్కువ అవుతుందనమాట. టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది. కాస్ట్ అనేది తక్కువ పడుతుంది. మీరు బన్ అయినా ప్రిఫర్ చేయొచ్చు. కొద్దిగా పైనుంచి బటర్ వేసుకొని, లెమన్ వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఎలా చేయాలో చూసేసేయండి. ఇక్కడ నేను ఎక్కువ వెజిటబుల్స్ యూజ్ చేస్తున్నానండి. కొంచెం హెల్తీగా కూడా అవ్వాలని. సో, క్యారెట్, బీట్రూట్ తురిమి పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనం మ్యాష్ చేస్తాము. ఈజీగా మ్యాష్ అయిపోవాలి కాబట్టి. పొటాటోస్‌ని కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. కాలీఫ్లవర్ కూడా అంతే చిన్న సైజుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ బఠానీలనేటివి ఎండువి కాబట్టి నానబెట్టి ఉడికించి పెట్టుకున్నానండి. సో, వెజిటబుల్స్‌ని ఈ విధంగా నేనన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇదొక్కటే మనకు కొంచెం పని అనమాట. మిగిలిందంతా చాలా ఈజీ ప్రాసెస్సే అండి. కాలీఫ్లవర్‌ని కొద్దిగా సాల్ట్ వేసి హాట్ వాటర్‌లో పెట్టాను ఒక 2 మినిట్స్. మీరు ఫ్రెష్‌వి గూడా తీసుకోవచ్చండి బఠానీలు. 3-4 టమోటాలని మిక్సీలో పట్టేసి మనం మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఫైన్‌గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఇదేమో పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి అండి. మరి ఎక్కువగా తీసుకోలేదు చూడండి క్వాంటిటీ అనేది. ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ అండి సన్నగా తరుక్కున్నవి. సో, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టేసుకొని, కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మీరు ఆయిల్ కానీ, ఘీ కానీ, బటర్ కానీ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 మిక్స్ చేసి వేస్తున్నాను. ఒక స్పూన్ ఇది, ఒక స్పూన్ అది. బాగా వేడైన తర్వాత పావు స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, కట్ చేసినవన్నీ వేసేసుకోకండి. ఇక్కడ కొద్దిగా వేసేసుకోండి పాన్‌లో. అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండీ! అది కూడా వేసి పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసేసుకోండి. మొత్తం ప్యాన్‌లో గూడా చేసేసుకోవచ్చండి. ఎక్కువ వెజల్స్ అనేటివి యూజ్ చేయకుండా. అయితే ఇక్కడ నేను ప్యాన్‌లో సగం కుక్ చేసి దాని తర్వాత మళ్ళీ కొంచెం కర్రీ చేస్తానండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నిటిని వేసుకొని వాటిని కూడా 2-3 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసేసుకోండి. పచ్చివాసన వెళ్ళేంత వరకు. ఈ విధంగా వేయించి ఉడకబెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు టేస్ట్ అనేది బావుంటుంది ఫైనల్‌గా. ఇంట్లో చేసినా సరే స్ట్రీట్ స్టైల్‌లో లాగా టేస్టీగా వస్తుందనమాట. బీట్రూట్ అంటే పూర్తిగా ఇష్టపడని వాళ్ళు కొందరుంటారు కదండీ! అంటే ఆ కలర్ అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు స్కిప్ చేసేయొచ్చు. అయితే ఏంటంటే బీట్రూట్ వల్ల నేచురల్‌గా కర్రీకి మంచి కలర్ వస్తుంది. అందువల్ల యూజ్ చేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకోండి. వాటర్ అనేది మరీ ఎక్కువగా వేసుకోకండి. జస్ట్ అట్లా మునిగేంత వరకు వేసుకోండి. ఎందుకంటే దాని తర్వాత కర్రీ లూజ్ అయిపోతే బావుండదు టేస్ట్ అనేది. ఒక హాఫ్ స్పూన్ వరకు నేనిక్కడ కారం వేశాను. మీరు కారం అనేది కొంచెం ఎక్కువ, తక్కువ చేసుకోవచ్చండి. మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టేసుకున్నారనుకోండి మెత్తగా ఉడికిపోతుంది. ఆలోపు మనం పాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అండ్ ఘీ వేశానండి నేనిక్కడ. మీరు పూర్తిగా బటర్‌లో కూడా చేసుకోవచ్చు. ఉడికిపోయిన వెజిటబుల్స్‌ని బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలండి. మీరు కొంచెం వెజిటబుల్స్ కనిపిస్తూ ఉన్నా పర్లేదనుకునే వాళ్ళు లైట్‌గా మ్యాష్ చేసుకోండి. లేదంటే బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకోండి. ఇప్పుడు వేడెక్కిన నూనెలో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి తిరిగి. ఉల్లిపాయ ముక్కల్ని కొన్ని అలానే ఉంచుకోండి. ఏంటంటే పైనుంచి మనం స్ప్రింకిల్ చేసుకొని తింటే బావుంటుంది చాట్స్‌లో. వాటిని కూడా లైట్‌గా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ టమోటా ప్యూరీ ఉంది కదా! ఆ టమోటా ప్యూరీని కూడా వేసుకొని ఒక 3 మినిట్స్ పాటు హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. మీరు టమోటాలు
ఈ ప్లేస్‌లో వద్దనుకుంటే మనం బాయిల్ చేసాం కదండీ! అప్పుడు కూడా వేసుకోవచ్చండి. అయితే ఇలా చేస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇక్కడ పావు స్పూన్ వరకు పసుపు, కసూరి మేతి, చిల్లీ పౌడరు, ధనియా పౌడరు వేశానండి నేనిక్కడ. ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వేశాను. స్పైసెస్ అన్నిటిని వేసి మనం 2 నిమిషాల పాటు ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత వాటర్‌తో మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. కర్రీ వేస్తాం కదా! నీళ్లు వేసిన తర్వాత ఒక పొంగొచ్చిన తర్వాత ఇప్పుడు మీరు మ్యాష్ చేసి పెట్టుకున్న ఆ కూరగాయల మిశ్రమం ఉంది కదా! అదంతా వేసేసి కలిపేసుకోండి. స్పైసెస్ ఒకవేళ మీకు డౌట్ ఉంటే నేను కమెంట్ బాక్స్‌లో కొంచెం పిన్ చేస్తానండి. ఒకసారి చెక్ చేయండి. సాల్ట్ వేసుకోండి. కొద్దిగా ఉడికిన తర్వాత మీరు ఒక లెమన్‌ని పిండేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఒక మరి 2 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 2, 3 మినిట్స్ బాగా బాయిల్ చేసేసుకోండి. హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని బాగా బాయిల్ చేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని పైనుంచి డిష్ అవుట్ చేసేసుకోవడమే అండి. అయిపోయింది. చాలా సింపుల్ కదా! సో, వెజిటబుల్స్ కట్ చేసుకోవడమే అనమాట మనకి ఎక్కువ సేపు. మిగిలినంతా తక్కువ ప్రాసెస్సే అండి. సో, ఇన్ని వెజిటబుల్స్ వేసాం కాబట్టి ఖచ్చితంగా ఇది హెల్తీగానే తినేయొచ్చండి హ్యాపీగా. సో, పైనుంచి కొత్తిమీర వేసేసుకొని ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవడమే. వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని మనం పావుని లైట్‌గా ఫ్రై చేసుకుంటే చాలండి. జస్ట్ స్ట్రీట్ ఫుడ్ అన్నాం కదా! సో, ఆ లుక్ రావడం కోసం అని చెప్పేసేసి కొద్దిగా కొత్తిమీర వేశాను. వాళ్ళైతే కొద్దిగా చిల్లీ పౌడరు, ఆ కర్రీ గూడా కొద్దిగా వేస్తారు వాళ్ళు. మీ ఇష్టం అండి. మీకు అలా కావాలంటే అలానే చేసుకోవచ్చు. అలా లైట్‌గా ఫ్రై చేసేసుకున్న తర్వాత తీసేసుకోవడమే అండి. బటర్ ఎక్కువగా వద్దు అనుకునే వాళ్ళు అంటే డైట్ చేస్తూ ఉంటారు. తక్కువ ఆయిల్‌తో తినేవాళ్ళు ఇలా ఒట్టిగానే లైట్‌గా వేడి చేసేసుకుంటే సాఫ్ట్ అయిపోతుంది. మీరు అలా కూడా చేసుకోవచ్చండి. సో, అంతే అండి ఇవాల్టి వీడియోలో పావు బాజీ రెసిపీ చూసారు కదా! థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.